నమస్తే విఎంటి న్యూస్కు స్వాగతం. ఏజెన్సీ పరిధిలోని కూటమి అభ్యర్థుల నామినేషన్ ప్రక్రియ శుక్రవారం సందడిగా జరిగింది. ఈ సందర్భంగా పాడేరులోని ఐటీడీఏ కార్యాలయంతో పాటు అక్కడ కలెక్టరేట్ కార్యాలయాలు కిటకిటలాడాయి. అరకు ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి పాంగిరాజారావు, పాడేరు అసెంబ్లీ నియోజకవర్గ కూటమి అభ్యర్థి కిల్లు రమేష్ నాయుడు పాడేరులో నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అరకు కూటమి ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత హాజరై అభ్యర్థుల్లో ఉత్తేజాన్ని నింపారు. అదేవిధంగా హుక్కుంపేట మండలం గడుగుపల్లి నుంచి వందలాది వాహనాలతో బైక్ ర్యాలీ సాగింది. వారిని నామినేషన్ వేసేందుకు వచ్చిన కూటమి అభ్యర్థులకు ఉమ్మడి పార్టీల శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. కార్యక్రమంలో బీజేపీ, జనసేన, టీడీపీ ఉమ్మడి అభ్యర్థుల అభిమానులు, ఆయా పార్టీల నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అంతేకాకుండా ప్రచార రథం నుంచి అరకు, పాడేరు నియోజకవర్గాల్లో ప్రజలకు అభివాదాలు చేస్తూ కమలం సైకిల్ గుర్తుకు ఓటేసి కూటమి అభ్యర్థుల్ని గెలిపించాలని ఈ సందర్భంగా కొత్తపల్లి గీత అభ్యర్థించారు. బైక్ లాగాలి హుకుంపేట మెయిన్ బజార్ లాగాలి బైకులంతా స్వాగతం. హుకుంపేట మెయిన్ బజార్ లాగాలి బైకులంతా స్వాగతం. Right. Okay. టీడీపీ శ్రేణులు నాయకులందరికీ మరి ర్యాలీలో పాల్గొనాలని కోరుతున్నాం. అయ్యా మీకు విన్నపము శ్రావణ్ గారు రండి. ఆపండి కొద్దిగా బైక్ లాగాలి హుకుంపేట మెయిన్ బజార్ లాగాలి బైకులంతా స్వాగతం. పార్లమెంట్ ఇన్ఛార్జి అరకు టీడీపీ శ్రావణ్ కుమార్ గారు కూడా ఈ యొక్క బైక్ లాగాలి హుకుంపేట మెయిన్ బజార్ లాగాలి బైకులంతా స్వాగతం. మీ ఆడపడుచుని మీరు మమ్మల్ని ఆశీర్వదించండి. మీ సమస్య మీ ఆడపడుచుని మీరు మమ్మల్ని ఆశీర్వదించండి. మీ సమస్య